సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి ట్రావెలింగ్ బాక్స్ అయితే రావట్లేదు, ఇంట్రో చూసారు కదా, అర్థమయ్యే ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు అయితే బీదర్ వెళ్తున్నాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు మియాపూర్లో ఉన్నాడు, అక్కడ కలుస్తా అన్నారు. ఇద్దరం మ్యూచువల్ మీటింగ్ పాయింట్ అయితే అక్కడ పెట్టుకున్నాము. అండ్ బైక్ అయితే కాసేపు ఐడియాలో పెట్టాను అనమాట. అది అయిపోయే తర్వాత వెంటనే స్టార్ట్ చేద్దాము. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్. సో ప్రజెంట్ వచ్చేసి BHEL క్రాస్ అయ్యి ఇక్కడ ఆగినాము. మన వాళ్ళది ఫోటోషూట్ నడుస్తుంది. NS 125 అండ్ ఒక స్కూటీ. ఓకే, మన ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. మ్యాక్సిమం వాళ్ళు బ్లాగ్లో కవర్ కాకపోవచ్చు. సో గైస్, ఫైనల్లీ మనం సంగారెడ్డి హైవేకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు పటాన్ చెరు ఆల్మోస్ట్ ఆల్ దాటేసాం. ట్రెండ్ సెట్ బ్లూమ్ ఫీల్డ్స్ అంట. వావ్, బాగుంది. నాకు తెలిసి ఇవి మామూలుగా ఫ్లాట్స్ అనుకుంటా. ట్రెండ్ సెట్ బ్లూమ్ ఫీల్డ్స్ అంట. ఇక్కడికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి జైరాబాద్ నాకు తెలిసి అరౌండ్ 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో గాయస్, ప్రజెంట్ సంగారెడ్డి క్రాస్ అయిపోయి హైవే అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి మనకు జైరాబాద్ అయితే నాకు తెలిసి ఒక 75 కిలోమీటర్స్ సంథింగ్ ఉండొచ్చు. మైట్ బి, నేనైతే అనుకుంటున్నాను. మ్యాప్స్ అయితే పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన రోడే, ఇంకెంత డిస్టెన్స్ ఉన్నా కవర్ చేయడమే అని చెప్పేసి. అండ్ వ్యూ చూడండి, బ్యూటిఫుల్, అద్దరిపోయింది. సో ఫైనలీ గాయస్, జైరాబాద్ ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ నో మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసామన్నమాట. టైమ్ ఈజ్ ఆల్ అరౌండ్ 9 అయితే అవుతుంది. ఇంకా మనం రీచ్ అవ్వాల్సిన డిస్టెన్స్ అయితే చాలా ఉంది. ఇక్కడ నుంచి జైరాబాద్ నుంచి బీదర్ సైడ్ అయితే వెళ్ళాలి. దట్స్ ఆల్ అరౌండ్ 23 to 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో యాక్చువల్లీ జహీరాబాద్ నుంచి అయితే మనము టువర్డ్స్ రైట్ అయితే తీసుకున్నాం అన్నమాట. జహీరాబాద్ క్రాస్ అయిన తర్వాత అయితే దాని తర్వాత ఈ రోడ్ అయితే వచ్చింది. బీదర్కి వెళ్ళడానికి ఇదే అనమాట వే. అంటే ఇంకోటి కూడా ఉంటుంది హుమ్నాబాద్ నుంచి, కాకపోతే మనం హైదరాబాద్ నుంచి వస్తే అది ఇంకా లాంగ్ వెళ్ళి టర్న్ తీసుకోవాలి. ఆ రోడ్ మాత్రం బాగుంటుంది, కానీ ఇది మనకు షార్టెస్ట్ అవుతుంది. కాస్త డ్యామేజెస్ ఉన్నప్పటికీ కూడా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తక్కువ డిస్టెన్స్ వస్తుంది, ప్లస్ టైం కూడా కవర్ అవుతుంది. హుమ్నాబాద్ నుంచి మాత్రం ఏమాట కామాట రోడ్ అదిరిపోతుంది. అండ్ హియర్ సమ్ వెయిట్ బ్రిడ్జ్ ఈజ్ దేర్. గణేష్ నిమజ్జన్ ఈజ్ గోయింగ్ ఆన్, విసర్జన్. చూద్దాము. చూద్దామా? వావ్, దించాలి, చూద్దాం అనుకున్నాం కానీ ఓహో డ్యామ్ అనుకుంటే ఇది. ఇటు సైడ్ విసర్జన చేస్తే బెస్ట్. దర్గా అయితే అద్దరిపోయింది. ఇంకా కడుతూనే ఉన్నారే ఇటు కూడా. బై 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 బై. సో గాయ్స్, ఆల్మోస్ట్ ఆల్ మనము కర్ణాటకకి అయితే రీచ్ అయిపోయాము. సో ఐ విల్ షో ద బోర్డ్. వాట్ ద ఫక్ రే, ఆ కారు మాత్రం గట్టిగా కొట్టేశాడు ఆడు. సో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దగ్గర కొన్ని ఫోటోలు అయితే దిగినాము. దాని తర్వాత ఇక్కడ మనకు కాస్త షాహాపూర్ ఫారెస్ట్ రేంజ్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్షాకాలం కదా, ఇంకా అద్దరిపోయిందని అయితే చెప్పొచ్చు. ఈ గ్రీనరీ మధ్యలో ఈ రోడ్ చూస్తుంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ రోడ్ మాత్రం ఏ మాట కామాట అద్దరిపోయిందని చెప్పొచ్చు. వావ్, దిస్ వ్యూ ఈజ్ అమేజింగ్. ఈ కింద బొందల్లో మనం పోతున్నాం, పైన మన మీద ట్రైన్ వెళ్తుంది. వావ్, అరే బాగా చేశారు కదా. ఇటు కూడా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో దిస్ మైట్ బి ద ఎంట్రన్స్ ఆఫ్ ఏందది, దర్గా కాదు, ఏమంటారు దాన్ని, గురుద్వార్. సారీ, ఇదే ఇందాక చూసిందే మనం గురుద్వార్ యొక్క ఎంట్రన్స్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా రాకపోతే ఖచ్చితంగా రండి. నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా నన్ను అలాగే తీసుకెళ్ళాడు. లైక్ వెళ్దాంరా అంటే, అరే నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదురా అన్నా కూడా పట్టుబట్టి తీసుకెళ్ళాడు అనమాట. పోయిన తర్వాత నేనైతే మైండ్ ఒక్క సెకండ్లో మార్చేసుకున్నా. లైక్ ఇంకెవరు వచ్చినా కూడా సజెషన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే దట్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ.